ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 28 సెప్టెంబర్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 15/2/2007. బాప్దాత చెప్తున్నారు, సోమరితనము, నిర్లక్ష్యము, సాకులు చెప్పే నిద్ర నుండి మేల్కొల్పటమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ. ఈరోజు బాప్దాత విశేషంగా తన నలువైపులా ఉన్న చాలా గారాబు పిల్లలు, చాలా అపురూపమైన పిల్లలు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలను కలుసుకునేందుకు మరియు విచిత్రుడైన తండ్రి తన పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మీరందరూ కూడా ఈరోజు విశేషంగా విచిత్ర జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. ఇలాంటి జన్మదినం కల్పమంతటిలో ఎవ్వరికీ జరగదు. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజు జరగటం అనేది ఎప్పుడూ విని ఉండరు. మరి మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక పిల్లలది కూడా జరుపుకునేందుకు వచ్చారా? ఎందుకంటే మొత్తం కల్పంలో పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మధ్య ఎంత అపురూపమైన ప్రేమ ఉంది అంటే జన్మ కూడా జతలో జరిగింది. తండ్రి ఒంటరిగా విశ్వ పరివర్తన కార్యం చేయరు, పిల్లల తోడుగా చేస్తారు. ఇలా తోడుగా ఉండే అలౌకిక ప్రేమను, సహచరులుగా అయ్యే ప్రేమను ఈ సంగం యుగంలోనే అనుభవం చేస్తారు. తండ్రి మరియు పిల్లల ప్రేమ ఎంత గాఢమైంది అంటే జన్మ కూడా తోడుగానే జరిగింది. ఇక ఉండటం కూడా ఎక్కడ ఉంటారు? ఒంటరిగానా లేక తోడుగానా? మేము తండ్రితో కంబైన్డ్గా ఉన్నామని పిల్లలు ప్రతి ఒక్కరూ ఉమంగ ఉత్సాహాలతో చెప్తారు. కంబైన్డ్గా ఉంటున్నారు కదా, ఒంటరిగా అయితే ఉండటం లేదు కదా. తోడుగా జన్మించారు, తోడుగా ఉంటున్నారు. మరి ఇక ముందు కొరకు కూడా మీ ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము, తోడుగానే స్వీట్ హోమ్కు వెళ్తాము. ఇంత ప్రేమ ఇక ఏ ఇతర తండ్రి పిల్లల మధ్యనైనా చూసారా? ఏ బిడ్డైనా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కానీ తోడుగా ఉన్నారు మరియు తోడుగానే వెళ్తారు. కనుక ఇలాంటి విచిత్రమైన ప్రియాతి ప్రియమైన జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. సన్ముఖంలో జరుపుకుంటున్న వారు కానీ, దేశ విదేశాలలో నలువైపులా ఉన్న వారందరూ కానీ అందరూ కలిసి ఒకే సమయంలో తోడుగా జరుపుకుంటున్నారు. బాప్దాత నలువైపులా చూస్తున్నారు. పిల్లలందరూ ఉమంగ ఉత్సాహాలతో మనసులో లోపలే వాహ్ బాబా, వాహ్ బాబా, వాహ్ జన్మదినోత్సవం అనే పాట పాడుతున్నారు. ఒకవేళ స్విచ్ ఆన్ చేసినట్లయితే నలువైపులా ఉన్న ధ్వని, హృదయం యొక్క ధ్వని, ఉమంగ ఉత్సాహాల ధ్వని బాప్దాద చెవులకు వినిపిస్తూ ఉన్నాయి. బాప్దాద పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి పిల్లలకు కూడా తమ జన్మదినం యొక్క పదం రెట్లు అభినందనలు ఇస్తున్నారు. వాస్తవానికి ఉత్సాహం అంటేనే ఉమంగ ఉత్సాహాలలో ఉండటమని అర్థం. కనుక మీరందరూ ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. భక్తుల పేరు కూడా శివరాత్రి అని పెట్టారు. ఈరోజు బాప్దాత భక్తాత్మలకు కూడా ఎవరైతే మీ ఈ విచిత్ర జన్మదినాన్ని జరుపుకోవటంలో చాలా బాగా కాపీ చేశారో వారికి కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరు ఈ జన్మదినాన్ని జ్ఞానం మరియు ప్రేమ రూపంలో జరుపుకుంటారు. దానినే భక్తాత్మలు భావన, శ్రద్ధ యొక్క రూపంలో మిమ్మల్ని కాపీ చేశారు. కనుక కాపీ చేయటంలో మంచి పాత్రను అభినయించినందుకు ఈరోజు ఆ పిల్లలకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నాము. చూడండి, వారు ప్రతి విషయాన్ని కాపీ చేశారు. కాపీ చేయటానికి కూడా తెలివి కావాలి కదా. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు భక్తులు కూడా వ్రతాన్ని ఉంచుకుంటారు. వారు ఆహార పానీయాల వ్రతాన్ని ఉంచుకుంటారు. భావనలో వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకునే వ్రతాన్ని ఉంచుకుంటారు. వారు ప్రతి సంవత్సరం
ఇలా వ్రతాన్ని ఉంచుకోవలసి వస్తుంది. కానీ మీరు ఏ వ్రతాన్ని తీసుకున్నారు? మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు, ప్రతి సంవత్సరం తీసుకోరు. ఒకేసారి పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. అందరూ పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారా? పక్కాగా తీసుకున్నారా? ఎవరైతే పక్కాగా వ్రతాన్ని తీసుకున్నారో వారి చేతులెత్తండి. కొద్దిగా కూడా కచ్చాగా ఉండరాదు. పక్కాగా తీసుకున్నారా? వ్రతం తీసుకున్నందుకు శుభాకాంక్షలు. కానీ మరొక ప్రశ్న ఏమిటి అంటే, అపవిత్రత యొక్క ముఖ్యమైన 5 సాతీలు ఏవైతే ఉన్నాయో ఆ 5 వ్రతాన్ని తీసుకున్నారా? లేక 2 లేదా 3 వ్రతం తీసుకున్నారా? ఎందుకంటే ఎక్కడ పవిత్రత ఉందో అక్కడ ఒకవేళ అంశమాత్రం కూడా అపవిత్రత ఉన్నట్లయితే వారిని సంపూర్ణ పవిత్రత ఆత్మలని అంటారా? బ్రాహ్మణాత్మలైన మీకు పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క ఆస్తి, పర్సనాలిటీ మరియు రాయల్టీ. కనుక చెక్ చేసుకోండి. ముఖ్య విషయమైన పవిత్రతపై అటెన్షన్ అయితే ఉంది, కానీ సంపూర్ణ పవిత్రత కోసం ఇంకా ఏవైతే ఇతర సాతీలు ఉన్నాయో వాటిని తేలికగా వదిలేయలేదు కదా. చిన్నవాటిపై ప్రేమ ఉంచుకున్నారు, పెద్దవాటిని సరిచేసుకున్నారు. ఇతర 4 భలే మీ సాతీలుగా చేసుకోండి అని తండ్రి ఏమైనా అనుమతి ఇచ్చారా? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యం మాత్రమే కాదు, కానీ బ్రహ్మచార్యంతో పాటు బ్రహ్మచారిగా అవ్వాలి. అప్పుడే పవిత్రతా వ్రతాన్ని పాలన చేసినట్లు. పిల్లలందరూ ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మధురమైన విషయాలు మాట్లాడతారు. బాబా, ముఖ్యమైన విషయం అయితే బాగుంది కదా, ఇక మిగతా చిన్నవి ఎప్పుడైనా మనసా సంకల్పాలలో వచ్చేస్తాయి, మనసులో వస్తాయి, మాటల్లో రావు. మనసునైతే ఎవరు చూడరు కదా అని అంటారు. మరి కొందరేమంటారంటే, చిన్న పిల్లా పాపలపైన ప్రేమ ఉంటుంది కదా, కనుక ఈ 4 పైన కూడా ప్రేమ వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది, మోహం వచ్చేస్తుంది. మేము కోరుకోము కానీ వచ్చేస్తాయి అని అంటారు. బాప్దాదా అంటున్నారు, ఎవరైనా వచ్చినప్పుడు మీరు తలుపు తెరిస్తేనే కదా వారు వస్తారు. మరి మీరు తలుపు ఎందుకు తెరిచారు? బలహీనత అనే తలుపును తెరిచారు. బలహీనత అనే తలుపును తెరవటం అనగా ఆహ్వానం చేయటం. ఈరోజు తండ్రి మరియు మీ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు, కానీ జన్మ తీసుకుంటూనే వ్రతం యొక్క ప్రతిజ్ఞ చేశారు. బాప్దాదా మొట్టమొదట ఏ వరదానం ఇచ్చారో గుర్తుందా? జన్మదినం యొక్క వరదానం గుర్తుందా? ఏమిచ్చారు? పవిత్రతా భవ, యోగి భవ. అందరికీ వరదానం గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. పవిత్రతా భవ అనే వరదానము కేవలం ఒక్కదాని కోసం కాదు, 5 కోసం ఇచ్చారు. ఈరోజు బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు, తండ్రి జన్మదినాన్ని కూడా జరుపుకునేందుకు వచ్చారు కదా, శివరాత్రిని జరుపుకునేందుకు వచ్చారు. మరి జన్మదినం యొక్క బహుమతిని తీసుకొచ్చారా లేక ఖాళీ చేతులతో వచ్చారా? స్థాపన జరిగి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి, గుర్తుంది కదా. భలే, మీరు వెనక వచ్చి ఉండవచ్చు, కానీ స్థాపన జరిగి 70 సంవత్సరాలు అయిపోయింది కదా. మీరు ఇప్పుడే వచ్చి ఉండవచ్చు, కానీ స్థాపనా కర్తవ్యంలో మీరందరూ సహచరులే కదా. ఈరోజు మొదటిసారి వచ్చిన వారైనా సరే అందరూ సహచరులే కదా. ఎవరైతే మధువనానికి మొదటిసారి కలుసుకునేందుకు వచ్చారో వారు తమ చేతులను పెద్దగా ఎత్తండి. మీరందరూ వచ్చి 1 సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా, కానీ స్వయాన్ని ఏమని పిలిపించుకుంటారు? బ్రహ్మకుమారి, బ్రహ్మకుమార్లా లేక పురుషార్థి కుమారి, కుమార్లా ఏమని పిలిపించుకుంటారు? ఎవరైనా స్వయాన్ని పురుషార్థి కుమారులము అని చెప్పుకుంటారా? బ్రహ్మకుమార్ అని సంతకం పెడతారు కదా, అందరూ బీకే అని రాస్తారా లేక పురుషార్థి కుమార్ అని రాస్తారా? కనుక మీ ప్రతిజ్ఞ ఏమిటి? సహచరులుగా ఉంటాము, తోడుగా నడుస్తాము, కంబైన్డ్గా ఉంటాము అని
ప్రతిజ్ఞ చేశారు కదా. మరి కంబైన్డ్గా ఉండాలి అంటే సమానత అయితే ఉండాలి కదా. ఈరోజు 70 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాప్దాదా చూశారు, ఏ జోన్ వారిది సేవా టర్న్ ఉన్నా వారు 70 సంవత్సరాల సన్మాన సమారోహాన్ని జరుపుకుంటున్నారు. అందరూ జరుపుకుంటున్నారు కదా, కేవలం చిన్న చిన్న బహుమతులు ఇచ్చేస్తారు అంతే. కానీ ఈరోజు ఒకటేమో జన్మదినాన్ని జరుపుకుంటున్నారు, రెండవది 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి కనుక సన్మాన సమారోహాన్ని జరుపుకుంటున్నారు. అందులో ఏ బహుమతి ఇస్తారు? ట్రే ఇస్తారా? చాదర్ ఇస్తారా? ఏ బహుమతి తీసుకొచ్చారు? వెండి గ్లాస్ ఇస్తారా? కానీ ఈరోజు తమ ఆశల దీపాలైన పిల్లల పట్ల బాప్దాదాకు శుభమైన ఆశ ఉంది. ఆ శుభమైన ఆశ ఏదో చెప్పమంటారా? చెప్పటము లేక వినటము అంటే ఏమిటి? చెవితో వినాలి మరియు మనసులో ఇముడ్చుకోవాలి, అంతే కదా. విని వదిలేరు కదా. మీరు ఎలాగైతే చేయరు, కానీ మనసులోనే ఇముడ్చుకుంటారు. ఈరోజు ఆ శుభ ఆశ ఏమిటో చెప్పమంటారా? మొదటి లైన్ వారు చెప్పండి, టీచర్లు చెప్పండి, తల ఊపండి. మంచిది, జెండాలు ఊపుతున్నారు. డబల్ విదేశీలు చెప్పండి, చెప్పమంటారా? ఆ ఆశను పూర్తి చేసేందుకు మిమ్మల్ని మీరు బంధించుకోవాల్సి వస్తుంది. అలాగైతేనే చెప్పమని చెప్పండి, ఊరికే చెప్పమని అనటం కాదు. ఎందుకంటే 70 సంవత్సరాలు బాప్దాదా కూడా సోమరితనము, నిర్లక్ష్యము, సాకులు చెప్పే ఆటలు చాలా చూశారు. 70 సంవత్సరాలు కాకపోయినా 50, 40, 30, 20 సంవత్సరాలు వారైనప్పటికీ ఇంత సమయం అయితే పిల్లలు ఆడే ఈ 3 ఆటలను చాలా చూశారు. ఈరోజు భక్తులు కూడా జాగరణ చేస్తారు, నిద్రపోరు. మరి పిల్లలైన మీరు ఏ జాగరణ చేస్తారు? గడియ గడియ ఏ నిద్రలో నిద్రపోతున్నారు? సోమరితనము, నిర్లక్ష్యము మరియు సాకులు చెప్పే నిద్రలో విశ్రాంతిగా నిద్రపోతున్నారు. కనుక ఈరోజు బాప్దాదా ప్రతి సమయం ఈ 3 విషయాల జాగరణను చూడాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా క్రోధం వచ్చినా, అభిమానం వచ్చినా, లోభం వచ్చినా అప్పుడు ఏ కారణం చెప్పారు? బాప్దాదాకు ఒక ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది. ఏదైనా విషయం జరిగినప్పుడు ఇదైతే నడుస్తూ ఉంటుంది అని అంటారు. ఇలా అనటాన్ని ఎవరు ప్రారంభించారో తెలియదు, కానీ ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది అనే మాటలనే మాట్లాడతారు. ఇదేమి కొత్త విషయం ఏమీ కాదు, ఇదైతే జరుగుతూనే ఉంటుంది అని అంటారు. మరి ఇదేమిటి? సోమరితనం కాదా? చాలామంది క్రోధం నుండి రక్షించుకునేందుకు వీరు కూడా చేస్తారు కదా. వీరు చేశారు, అందుకే నేను చేశాను అని అంటారు. నేను తప్పు చేశాను అని అనరు. వీరు ఇలా చేశారు కదా, ఇలా జరిగింది కదా, అందుకే ఇలా జరిగిందని అంటారు. ఇతరులపై దోషం ఉంచటం చాలా సులభం. వారు చేయకుండా ఉంటే ఇలా జరగదు అని అంటారు. వారు చేసిన దాన్నైతే మీరు చేస్తారు, కానీ తండ్రి ఏదైతే చెప్పారో అది చేయరు. తండ్రి శ్రీమతానుసారం క్రోధాన్ని సమాప్తం చేయలేరా? ఈ రోజుల్లో క్రోధానికి సంతానమైన ఆవేశం కూడా రకరకాలుగా వస్తుంది. మరి ఈరోజు ఈ 4 వ్రతాన్ని కూడా తీసుకుంటారా? ఎలాగైతే మొదటి విషయం గురించి చాలామంది విశేషంగా దృఢ సంకల్పం చేశారు కదా, అదేవిధంగా ఈ 4 కొరకు కూడా సంకల్పం చేస్తారా? వీరు ఇలా చేశారు కనుక నేను చేశాను అనే సాకులు చెప్పకండి. తండ్రి ఏదైతే పదే పదే చెప్తున్నారో అది గుర్తులేదు, కానీ వారు ఏది చేశారో అది గుర్తు వచ్చేసింది అని అంటే అది సాకులు చెప్పటమే కదా. కనుక ఈరోజు బాప్దాదా ఈ 3 విషయాలు ఏవైతే 4 తేలికగా చేస్తున్నాయో వాటిని జన్మదిన బహుమతిగా కోరుకుంటున్నారు. సంస్కారాలనైతే ఎదుర్కోవాల్సిందే. అయితే ఇది సంస్కారాలను ఎదుర్కోవటం కాదు, ఇది పరీక్ష. ఒక జన్మ యొక్క చదువు మరియు మొత్తం కల్పానికి ప్రాప్తి. అర్ధకల్పం రాజ్యభాగ్యం, అర్ధకల్పం పూజ్యులుగా అయ్యే భాగ్యం. కనుక మొత్తం కల్పానికి
ఒక్క జన్మలో ప్రాప్తి జరుగుతుంది. అది కూడా చిన్న జన్మ, పూర్తి జన్మ కాదు. మరి ధైర్యం ఉందా? మేము తప్పకుండా ధైర్యం ఉంచుతాము అనేవారు చేతులెత్తండి. అంతేకాని పురుషార్థం చేస్తాము, అటెన్షన్ ఉంచుతాము ఇలా అనకండి. మీరు చిన్నపిల్లలు కాదు, 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇలా మూము అని 3-4 మాసాలు పిల్లలు అంటారు. మీరైతే తండ్రికి సహచరులు, విశ్వ కళ్యాణకారులు కదా. ఈ కార్యానికి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. బాప్దాదా చేతులెత్తమని చెప్పటం లేదు, ఎందుకంటే చేతులెత్తినప్పటికీ అప్పుడప్పుడు సొమ్మరులుగా అయిపోతున్నారని బాప్దాదా చూశారు. కనుక ఏం జరిగినా, పర్వతం వంటి పరీక్ష వచ్చినా ఆ పర్వతాన్ని కూడా దూదిలాగా చేసేస్తాము అని దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉందా? ఎందుకంటే చాలామంది సంకల్పాలు చేస్తారు, ఆ సమయంలో బాప్దాదా కూడా సంతోషిస్తారు. కానీ విషయం ఏమిటి అంటే 70 సంవత్సరాలు తేలికగా వదిలేశాము. బాప్దాదా చూస్తున్నారు, సమయంపై ఎలాంటి విశ్వాసము లేదు. అంతేకాక ఈ జ్ఞానం ఆధారంపై పురుషార్థం యొక్క ప్రతి విషయంలో చాలా కాలపు లెక్క ఉంది. ఇప్పుడిప్పుడే చేసేస్తామని మీరంటారు, కానీ దీనికి చాలా కాలపు లెక్క ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రాప్తిని కోరుకుంటారు? ఎవరైనా సీతారాములుగా అవుతారా? సీతారాములుగా అవ్వాలని కోరుకునేవారు చేతులెత్తండి. మీకు రాజ్యం లభిస్తుంది. ఎవరో చేతులెత్తుతున్నారు. సీతారాములుగా అవుతారా? లక్ష్మీనారాయణలు కావరా? డబల్ విదేశీలు ఎవరైనా చేతులెత్తుతారా? ఎవరూ లేరు. చాలా కాలపు భాగ్యాన్ని అయితే ప్రాప్తి చేసుకోవాలని కోరుకుంటున్నారు. లక్ష్మీనారాయణలుగా అవ్వటం అనగా చాలా కాలపు భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవటం. చాలా కాలపు ప్రాప్తి కావాలి అన్నప్పుడు ప్రతి విషయంలో చాలా కాలపు పురుషార్థమైతే ఉండాలి కదా. ఇప్పుడు 63 జన్మల చాలా కాలపు సంస్కారం ఉంది. కనుక మా భావము అది కాదు, మా భావన అది కాదు, మా 63 జన్మల సంస్కారము అని అంటారు కదా. మరి చాలా కాలపు లెక్క ఉంది కదా. కనుక బాప్దాదా కూడా కోరుకునేది ఏమిటి అంటే సంకల్పంలో దృఢత ఉండాలి. దృఢతలోనే లోపం వచ్చేస్తుంది, అయిపోతుంది, నడుస్తుంది, ఇలాగే నడవనీలే, ఎవరు తయారయ్యారు అని అంటారు. బాప్దాదా ఈ మాటలన్నీ నోట్ చేశారు. మరొక మంచి మాటను కూడా అందరూ మాట్లాడతారు. తమలో ధైర్యం లేక మహారథులు కూడా ఇలాగే చేస్తారు, మేం చేస్తే ఏముంది అని అంటారు. కానీ బాప్దాదా అడుగుతున్నారు, ఏ సమయంలో మహారథులు పొరపాటు చేస్తారో ఆ సమయంలో వారు మహారథులా? మరి మహారథుల పేరును ఎందుకు చెడిపేస్తారు? ఆ సమయంలో వారు మహారథులే కాదు. కనుక మహారథుల పేరు చెప్పి స్వయాన్ని బలహీనం చేసుకోవటము అంటే అది మిమ్మల్ని మీరు మోసగించుకోవటమే. ఇతరులను చూడటం సహజం, స్వయాన్ని చూసుకోవటానికి కొద్దిగా ధైర్యం కావాలి. కనుక ఈరోజు బాప్దాదా లెక్కాచారాన్ని సమాప్తం చేయించే బహుమతి తీసుకునేందుకు వచ్చారు. బలహీనతలు మరియు సాకులు చెప్పే లెక్కాచారం యొక్క చాలా పెద్ద పుస్తకం ఉంది, దాన్ని సమాప్తం చేయాలి. కనుక మేము చేసి చూపిస్తాము, చేయాల్సిందే, వంగాల్సిందే, మారాల్సిందే, పరివర్తన సమారోహాన్ని జరుపుకోవాల్సిందే అనే సంకల్పం చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. దృఢ సంకల్పం చేస్తారా లేక నడిపించే సంకల్పం చేస్తారా? నడిపించే సంకల్పం కూడా ఉంటుంది, దృఢ సంకల్పం కూడా ఉంటుంది. మరి మీరందరూ దృఢ సంకల్పం చేశారా? దృఢ సంకల్పం చేశారా? మధువనం వారు చేతులెత్తండి. ఇక్కడ ఎదురుగా మధువనం వారు కూర్చుంటారు. చాలా సమీపంగా కూర్చునే అవకాశం ఉంది. మొదటి సీట్ మధువనం వారికి లభిస్తుంది. బాప్దాదా సంతోషిస్తున్నారు, ముందు కూర్చున్నారు కనుక ముందే ఉండాలి. ఈరోజు బహుమతి అయితే గొప్పదిగా ఉంది కదా. బాప్దాదా కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు ఒక్కరే లేరు. మీ వెనుక మీ రాజధానిలోని మీ రాయల్ కుటుంబం, మీ రాయల్ ప్రజలు, తర్వాత ద్వాపరం నుండి వచ్చే మీ భక్తులు, సతో రజో తమో 3 ప్రకారాల భక్తులు, ఇలా
మీ వెనుక పెద్ద లైన్ ఉంది కనుక మీరేం చేస్తారో అది మీ వెనుక ఉన్న వారందరూ చేస్తారు. మీరు సాకులు చెప్తే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు. ఇప్పుడు బ్రాహ్మణ పరివారం కూడా మిమ్మల్ని చూసి వ్యతిరేక విషయాలను కాపీ చేయటంలో తెలివైన వారిగా ఉన్నారు కదా. కనుక ఇప్పుడు దృఢ సంకల్పం చేయండి. సంస్కారాల ఘర్షణ జరిగిన, స్వభావాలలో అభిప్రాయ భేదమున్న, బలహీనతలు ఉన్న, ఉదాహరణకు ఎవరైనా ఎవరిపై అయినా అసత్య విషయం చెప్తే మాకు చాలా ఎక్కువ కోపం వస్తుందని చాలామంది పిల్లలు అంటారు. కానీ సత్యమైన తండ్రితో వెరిఫై చేయించారు. సత్యమైన తండ్రి మీ తోడుగా ఉన్నారు కనుక పూర్తి అసత్య ప్రపంచమంతా ఒకవైపు అయిపోయినా ఒక తండ్రి మీ తోడుగా ఉంటే మీ విజయం నిశ్చితమై ఉంది. ఎవరూ మిమ్మల్ని కదిలించలేరు, ఎందుకంటే తండ్రి మీ తోడుగా ఉన్నారు. అసత్యమని మీరే చెప్తున్నారు కనుక అసత్యాన్ని అసత్యంగానే చేయండి కదా. దానిని ఎందుకు పెంచుతారు? కనుక సాకులు చెప్పటం తండ్రికి మంచిగా అనిపించదు. ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది అనే పాట ఇప్పుడు సమాప్తం అవ్వాలి. మంచిదే జరిగింది, మంచే జరుగుతుంది, మంచిగా ఉంటాము, అందరినీ మంచిగా తయారు చేస్తాము. ఇలా మంచిది 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 అనే పాట పాడండి. ఇష్టమేనా? ఇష్టమేనా? సాకులు చెప్పటాన్ని సమాప్తం చేస్తారా? 2 చేతులు ఎత్తండి. మంచిది. బాగా చేతులు ఊపండి. మంచిది. చూసేవారు కూడా చేతులు ఊపుతున్నారు. ఎక్కడి నుండి చూస్తున్నా చేతులు ఊపండి. మీరైతే ఊపుతున్నారు. మంచిది. ఇప్పుడు కిందకి దించేయండి. ఇప్పుడు మీ పరివర్తన కొరకు చప్పట్లు కొట్టండి. అందరూ, హాల్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 1 నిమిషం దృఢ సంకల్ప స్వరూపంలో కూర్చోండి. సాకులు చెప్పటం, నిర్లక్ష్యము, సోమరితనాన్ని ప్రతి సమయం దృఢ సంకల్పం ద్వారా సమాప్తం చేసి చాలా కాలపు లెక్కను జమ చేసుకోవాలి. ఏం జరిగినా ఏది చూడకూడదు, కానీ తండ్రి హృదయ సింహాసనాధికారిగా అవ్వవలసిందే, విశ్వసింహాసనాధికారిగా అవ్వవలసిందే. ఈ దృఢ సంకల్ప స్వరూపంలో అందరూ కూర్చోండి. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా ఉమంగ ఉత్సాహాల అనుభవంలో ఉండేవారు, సదా సఫలతకు తాళం చెవి అయిన దృఢతను కార్యంలో ఉపయోగించేవారు, సదా తండ్రి తోడుగా మరియు ప్రతి కార్యంలో తండ్రికి సహచరులుగా ఉండేవారు, సదా ఏకనామీ మరియు ఎకనామీగా ఉండేవారు, ఏకాగ్రత స్వరూపంలో మున్ముందుకు ఎగురుతూ ఉండేవారు, బాప్దాదా యొక్క అతి ప్రియమైన, అపురూపమైన, విశేషమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: హద్దు యొక్క సర్వ కోరికలను త్యాగం చేసే సత్యమైన తపస్వి మూరత్ భవ. హద్దు కోరికలను త్యాగం చేసి సత్యమైన తపస్వి మూర్తులుగా అవ్వండి. తపస్వి మూర్తి అనగా హద్దు యొక్క ఇచ్ఛా మాత్రం, అవిద్యారూపం, కోరికలంటే ఏమిటో తెలియని రూపం. ఎవరైతే తీసుకోవాలి అనే సంకల్పం చేస్తారో వారు అల్పకాలానికి తీసుకుంటారు, కానీ సదాకాలానికి పోగొట్టుకుంటారు. తపస్విగా అవ్వటంలో ఈ అల్పకాల కోరికలే విశేషమైన విఘ్నరూపం. కనుక ఇప్పుడు తపస్వి మూర్తిగా అయి రుజువునివ్వండి, అనగా హద్దు యొక్క గౌరవ ప్రతిష్టలను కోరుకునే లేవతా స్థితిని త్యాగం చేసి విధాతగా అవ్వండి. ఎప్పుడైతే విధాత స్థితి యొక్క సంస్కారం ప్రత్యక్షమవుతుందో అప్పుడు ఇతర అన్ని సంస్కారాలు స్వతహాగానే అణిగిపోతాయి. స్లోగన్: కర్మఫలం యొక్క సూక్ష్మ కోరికను ఉంచుకోవటం కూడా ఫలం పక్వం కాకముందే తినటం వంటిది. అవ్యక్త సూచన:
ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి. ఎప్పుడైతే స్మృతి జ్వాలారూపంగా ఉంటుందో అప్పుడే పాప కటేశ్వరులుగా లేక పాపహర్నిగా అవ్వగలరు. ఈ స్మృతి ద్వారానే అనేక మంది ఆత్మల నిర్బలత దూరమైపోతుంది. దీనికోసం ప్రతి సెకండ్, ప్రతి శ్వాసలో తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉండండి. ఏ సమయంలోనూ సాధారణ స్మృతి ఉండరాదు. స్నేహం మరియు శక్తి 2 రూపాలు కంబైన్డ్గా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.